హలో ఎవ్రీవన్, బీపీ చూసేటప్పుడు కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి అది వీడియోలో డిస్కస్ చేద్దాం. బీపీ చూసేటప్పుడు 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్ 1, ప్రిపరేషన్ ఆఫ్ పేషెంట్. ఫస్ట్ పేషెంట్ వచ్చిన తర్వాత బీపీ చూసే ముందు ఒక 5 మినిట్స్ రిలాక్స్ గా కూర్చోవాలి. నెక్స్ట్ బీపీ చూసే హాఫ్ అన్ అవర్ ముందు ఎక్సర్సైజ్, స్మోకింగ్ ఇంకా కాఫీ అవాయిడ్ చేయాలి. బీపీ చూసేటప్పుడు పేషెంట్ మాట్లాడకూడదు. బీపీ కఫ్ కట్టే దగ్గర కిన్నే ఉండాలి, డైరెక్ట్ గా దాని మీద ఉన్న క్లాతింగ్ అంతా కూడా సైడ్ చేసేయాలి. స్టెప్ 2, ప్రాపర్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ డిజిటల్ బీపీ ఆపరేటర్స్ వాడితే దానికి ప్రాపర్ గా వ్యాలిడేట్ చేసుకోవాలి. సెకండ్, సిట్టింగ్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. పేషెంట్ స్ట్రైట్ గా కూర్చోవాలి విత్ బ్యాక్ సపోర్టెడ్, లెగ్స్ ముందుకి స్ప్రెడ్ చేసి ఉండాలి, విత్ క్రాస్ లెగ్ ఉంచుకోకూడదు అండ్ పెట్టే హ్యాండ్ సపోర్టెడ్ గా రిలాక్స్డ్ గా ఉండాలి. కఫ్ అనేది సెంటర్ కి ఎల్బో పైన పెట్టాలి. మీ కరెక్ట్ కఫ్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ హ్యాండ్ ది 80% కవరప్ చేయాలి. స్టెప్ 3, ప్రాపర్ మెజర్మెంట్ ఎలాగా. ఫస్ట్ టైం చూసేటప్పుడు ఎప్పుడు కూడా 2 హ్యాండ్స్ చూడాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా 2 to 3 టైమ్స్ చూడాలి. ఒకవేళ 3 టైమ్స్ చూస్తే సెకండ్ అండ్ థర్డ్ కి యావరేజ్ చేయాలి. మోర్ దెన్ 1 చూసేటప్పుడు 2 మెజర్మెంట్స్ మధ్యన అట్లీస్ట్ 1 మినిట్ గ్యాప్ ఇవ్వాలి. బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జనరల్గా ఎన్నిసార్లు బీపీ చూసుకోవాలి? వీక్లీ వన్స్, మార్నింగ్ 2 times to 3 times, ఈవినింగ్ 2 to 3 times చూసుకుంటే బెటర్. బీపీ చూసే వాళ్ళందరూ కూడా ఈ అన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇంకా ఏ హ్యాండ్ బీపీ చూసి ఫాలో అవ్వాలి. జనరల్గా ఫస్ట్ టైం 2 హ్యాండ్స్ చూడాలి బీపీ. సెకండ్, ఏ హ్యాండ్ హై వస్తే ఆ హ్యాండ్కే బీపీ ఫాలో అవ్వాలి. హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకేనే డౌట్స్ ఉంటే బీపీ అని కామెంట్ చేయండి. అందరూ షేర్ చేయండి, ఫాలో అవ్వండి. నేను మీ డాక్టర్ కిరణ్ కుమార్, ఎండోక్రైనాలజిస్ట్. థ్యాంక్ యూ.